ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపడంతో పాటు రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కూడా దారితీసిందని చెప్పుకోవచ్చు. విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అధికార పక్షం టీటీడీ నిర్లక్ష్యమే కారణంగానే 6 చనిపోయారని 40 మంది గాయపడ్డారని వైసీపీ ఆరోపిస్తుంది. పోలీసులు టీటీడీ విజిలెన్స్ పూర్తిగా విఫలమైనందునే తొక్కిసలాట జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజల ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోరని, తొక్కిసలాట ఘటనకు ఆయనే బాధ్యత వహించారని అన్నారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. రోజా కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వారి దర్శనం చేసుకుందాము అనే ఆలోచనతో వచ్చినటువంటి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థాన నిర్వాహకం కారణంగా వాళ్ళు ఒక రోజు ముందే నేరుగా వైకుంఠానికే వాళ్లను సాగనంపినట్టుగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య వలన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ. తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద 105 బిఎన్ఎస్ పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి, టీటీడీ చైర్మన్, పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా. కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఇది పద్మావతి పార్క్లో 5 మంది చనిపోయిన ఆ ప్లేస్లో జరిగిన ఎఫ్ఐఆర్. దీంట్లో 105 పెట్టాల్సింది వీళ్ళు 194 బిఎన్ఎస్ఎస్ పెట్టారు. మరోవైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి వెళ్లి బాధితులను పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో ఆయన తిరుమలకు వెళ్లనున్నారు. తొక్కిసలాట్లో గాయపడి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. మరోవైపు అధికార పార్టీ నాయకులు కూడా ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. రుయా ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత, పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పటికే పరామర్శించారు. క్షతగాత్రులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రులు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందజేస్తామని మంత్రులు తెలిపారు. చంద్రబాబు, పవన్ కూడా తిరుపతికి వెళ్లారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్ వద్ద గత అర్ధరాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. మొత్తం 3 కేంద్రాల వద్ద తొక్కిసలాటలో పరిస్థితి విషమంగా మారింది. మొత్తం 6 మృతి చెందారు. పలువురు గాయపడగా రియా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.